బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో కేవలం 17%కి చేయడం జరిగింది. దీనిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతూ తెలుసు అన్న, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లో పంచాయతీ ఎలక్షన్లో 17% తగ్గించారు. వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం లేదు. బీసీలు అంటే చులకన, ఏది వాడు ఏం చేస్తాడు ఏం బిక్తాడని అనుకుంటారు. వాళ్ళు పరిస్థితి లేదు. అట్లా ప్రజలు చాలా చైతన్యవంతులైనరు. వాళ్ళు చేసిన మోసాలు అడుగడుగునా తెలిసిపోయినాయి. చట్టబద్ధత ఉండాలని చెప్పినాం, మేము రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పినాము. జియో సరిపోతుంది అన్నారు. హైకోర్టు సుప్రీంకోర్టు అని డ్రామాలు ఆడినారు. ఇలా అవసరం లేకుండా కోర్టులు నడుస్తున్నాగానే ఎలక్షన్లో పోయినారు. గ్రామాల అభివృద్ధి అని అంటారు. గ్రామాల అభివృద్ధి నేను ఎవడు గ్రామాలలో మా రిజర్వేషన్ కావాలని ఉద్యమాలు చేస్తారు. గ్రామాల అభివృద్ధి నేను ఎవడు అవన్నీ ఇవ్వాలని ఉద్దేశం లేదు. ఇచ్చినట్లే ఇచ్చి తొక్కాలనే ఉద్దేశం తప్ప ఏం లేదు. మహాసభ కాంగ్రెస్ నాయకులు కదిలిస్తుందంటారా? వాళ్ళకి ఏమైనా గుర్తు ఖచ్చితంగా వాళ్ళకు పీఠాలు కదులుతాయి. కాంగ్రెస్ పార్టీవి, బీజేపీ పార్టీ, రెండు పార్టీల బాధ్యత అది. రెండు పార్టీలు ఒకవేళ ఇవ్వకుండా పోతే తెలుస్తుంది గ్యారెంటీగా. ఇవాళ ప్రజలలో ఏముంది అనేది తెలుస్తుంది. రేపు ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది, ఫ్యూచర్లో తెలుస్తుంది వాళ్ళకి. రైట్, ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానంటూ ఏదైతే చెప్పారో, కానీ గత ఎలక్షన్లో 22% ఉండగా, లోకల్ బాడీ ఎలక్షన్లో 22% ఉండగా, కానీ ప్రస్తుతానికి ఇప్పుడున్న దానికి ఇంకా తగ్గించడం జరిగింది. కేవలం 17%కి కుదించడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో. దీనిపై మాజీ బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం జరిగింది.